అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'వాడిన పూలే వికసించెని'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మహాలక్ష్మి వరండాలో కూర్చుని ఏదో ఒక వైపు శూన్యంలోకి చూస్తుంది. ఆమె కన్నుల వెంట కన్నీరు ధారలుగా ప్రవహిస్తూనే ఉంది. తండ్రి మాధవరావు ఆమెను అలా చూస్తూ గుండెలు చెరువైపోయేలా దుఃఖిస్తూనే ఉన్నాడు. అమ్మా, నా తల్లి, నీ బ్రతుకును నేనే నాశనం చేశాను తల్లి. నా పాపానికి నిష్కృతి లేదు. నిన్నలా చూస్తుంటే నాకు చచ్చిపోవాలనుంది తల్లి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగారు. నాన్న, నాన్న, ఏమీ లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను నాన్న. నువ్వు అలా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే నాకు చచ్చిపోవాలనుంది నాన్న. అమ్మా, నా బంగారు తల్లి, నేను పొరపాటు చేశాను తల్లి. అన్ని విషయాల్లో నీకు స్వేచ్ఛనిచ్చి ఈ ఒక్క విషయంలో నేను మూర్ఖుడిలా ప్రవర్తించాను తల్లి. అందుకే తీరని శిక్ష వేశాడు నాకు ఆ భగవంతుడు. నాన్న, అలా అనుకోకండి నాన్న. ప్రతి తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు అలానే ఆలోచించవు. నీ తప్పేం లేదు నాన్న. ప్రతి తండ్రి తన కూతురు పుట్టింట్లో మహారాణిలా పెరిగిందని, అత్తింట్లో కూడా అలా మహారాణిలా బ్రతకాలని ఆశిస్తాడు. అందులో నీ తప్పు కానీ నీ నేరం కానీ ఏమీ లేవు. ఈ కుటుంబానికి కొండంత అండగా, కొండంత ధైర్యంగా ఉండాల్సిన నువ్వు ఇలా అయిపోతే ఎలా నాన్న అంటూ తండ్రి కన్నీళ్లు తుడిచి తండ్రి గుండెల మీద వాలిపోయింది మహాలక్ష్మి. అలా వారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ రోజులు గడిపేయటం అలవాటు చేసుకున్నారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న తల్లి శ్రీవల్లి మౌనంగా రోదిస్తూనే ఉంది. అమ్మ, సందీప్ ఊళ్ళోకి వచ్చాడట. ఇంకా మిలిటరీ వెళ్ళలేదట. ఇక్కడే ఉండి ఏదో ఉద్యోగమే వ్యాపారమో చూసుకుంటున్నాడట. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు నాన్న? సందీప్ వాళ్ళ నాన్న ఇందాక కూరగాయల మార్కెట్లో కలిసినప్పుడు చెప్పాడు. అలాగా, మాట్లాడమంటావా? ఏమని నాన్న? అమ్మ, నీ గురించి చెప్తాను, నిన్ను చేసుకుంటాడేమోనని. నాన్న, అంత పని మాత్రం చేయకు. అయినా ఏ మొహం పెట్టుకుని వెళ్తావు నాన్న? అప్పుడేమో చీకొట్టారు. కాళ్ళు పట్టుకొని అడుగుతాను తల్లి. నన్ను క్షమించమని ప్రాధేయపడతాను. నాన్న, నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు కావలసి వచ్చాడా సందీప్? ఆనాడు మీరెంత అడ్డుపడ్డారు. సందీప్ ఎంత బ్రతిమిలాడినా నువ్వు వినిపించుకున్నావా? మిలిటరీ వాడు, పైగా ఏమీ డబ్బులు లేనోడని ఎంత తీసిపారేసినట్టు మాట్లాడారు. మర్చిపోయారా? లేదు తల్లి. ఈ పాపాత్ముడు మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ధనహీనుడు నిన్నేం సుఖపెడతానని భావించానే కానీ ధనం కన్నా గుణమే గొప్పదని తెలుసుకోలేకపోయాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని భోగభాగ్యాలతో తొలతూగే ఇంటికే పంపించాలని, మహారాణిలా చూసుకుని ఇంటికే కోడల్ని చెయ్యాలని కోరుకుంటాడమ్మా. ఇప్పుడేమైంది నాన్న? నీ ఆశలు నెరవేరాయా? డబ్బున్నాడు డబ్బున్నాడు అని దుర్వ్యసన పరుడైన ఓ శాడిస్టు చేతిలో పెట్టేశావు నా జీవితాన్ని. అమ్మా తల్లి, క్షమించమ్మా. నేను ఎంక్వైరీ సరిగ్గా చేయలేకపోయాను. డబ్బు మొత్తులు ఇవేమీ గమనించలేకపోయాను తల్లి. నా పాపానికి నిష్కృతి లేదు అంటూ మాధవరావు తలను గోడకేసి కొట్టుకోసాగారు. నానా, నాన్న, ఏం చేస్తున్నారు? ఏమిటి పిచ్చి పని? నా కర్మకు మీరేం చేస్తారు? మీ తప్పేం లేదు అంటూ తండ్రిని బలవంతంగా యువతలకు లాగింది. నాన్న, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీకంటే ముందుగా నేనే ఆత్మహత్య చేసుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. విడాకులు ఇప్పించేసి వాడి పీడ నీకు వదిలించేశానుగా తల్లి. ఏం చేసినా నా జీవితం ఇంకా బాగుపడదుగా నాన్న. ఇప్పుడిప్పుడు అన్నీ మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తాను నాన్న. ఆ రకంగా నా బాధను కొంతైనా మర్చిపోగలుగుతాను నాన్న. నీ ఇష్టం తల్లి. కానీ ఒకసారి సందీప్ను అడిగి చూస్తాను. నాన్న, వద్దు నాన్న. ఎలా చేసుకుంటాడనుకున్నావు? సంవత్సరం పాటు ఇంకొకటితో కాపురం చేసి విడాకులు తీసుకున్నంత మాత్రాన అడిగితే ఒప్పుకుంటాడా? పైగా అడగటం ఎంత భావ్యంగా ఉంటుందో చెప్పండి నాన్న. అది కాదమ్మా. మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కదా, అడిగితే కాదనడనే అనుకుంటున్నాను. నాన్న, వాడిపోయిన పువ్వును అతని చేతిలో పెట్టాలనుకుంటున్న మీ స్వార్థమే కనపడుతుంది కానీ అంతా అయిపోయాక ఇప్పుడు నేను అంత చౌకబారు కక్కుర్తి మనిషినా అని మన మొహం మీద ఉమ్మేస్తాడు. కనీసం అలా అడిగి ఉమ్మేయించుకున్నా వస్తానమ్మా. నానా, ఎందుకంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు? మీకేం తక్కువని? కోటీశ్వరులు కదా, ఏం అడిగినా చేతులు కట్టుకొని ఒప్పేసుకుంటారనుకున్నారా? అతనికి మాత్రం ఆత్మాభిమానం ఉండదని. ఆశ పడడంలో కూడా అర్థం ఉండాలి నాన్న. అమ్మా తల్లి, నిన్నలా చూస్తుంటే నేను చేసిన తప్పు అనుక్షణం గుర్తుకు వచ్చి కుమిలిపోతున్నాను. ఈ నరకం, ఈ క్షోభ తట్టుకోలేకపోతున్నాను. నా ఆరోగ్యం కూడా రోజురోజుకు క్షీణించిపోతుంది. నేను చచ్చేలోపు నీకేదైనా న్యాయం చేసి మరీ చచ్చిపోవాలని ఉంది తల్లి. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నాన్న, ఎందుకలా కృంగిపోతారు? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మీరే చెబుతుంటారుగా. కాలం చేసిన గాయాలు కాలమే తీరుస్తుంది. కష్టాలు పుట్టిన ప్రతి జీవికి వస్తుంటాయి. కృంగిపోకూడదని నువ్వే చాలామందికి చెప్పి ధైర్యం చెప్పేవాడివి. చివరకు మీరే ఎలా? చెప్పడం చాలా సులువు, అనుభవించడానికి చాలా ధైర్యం కావాలని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తల్లి. నాన్న, దయచేసి సందీపును కలిసే పని మాత్రం చేయకండి. నా జీవితం ఎలాగుండాలో ఆ దేవుడే నిర్ణయిస్తారు. మీరే అనవసరంగా ఆందోళన చెందవద్దు.
జరిగిందేదో జరిగిపోయింది. ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎందుకు అనవసరంగా తాపత్రయపడతారు? దయచేసి ఊరుకోండి. నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. మనకు చాలా చాలా డబ్బుంది కదా, దానితో సుఖంగా ఉందాంలే నాన్న. అమ్మా, నన్ను దెప్పి పొడుస్తున్నావా? అంతే, నాకు అలాగే కావాలి. ఏమండి, అమ్మాయిని కొన్నాళ్ల పాటు ఒంటరిగా మనశ్శాంతిగా సేద తీరనివ్వండి. ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందాం. ఇప్పటికీ ఊరుకోండి, దాన్ని బాధ పెట్టకండి అంది తల్లి శ్రీవల్లి. బ్రైట్ ఫ్యూచర్ బ్యాంక్ సందీప్ బ్యాంకులోకి అడుగుపెట్టాడు. మేనేజర్ రూమ్లోకి ప్రవేశించాడు. గుడ్ మార్నింగ్ రా రాజేష్. ఒరే సందీప్, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా. ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. టక్కుమంటూ ఊడిపడ్డావోయ్. మొత్తానికి పట్టుపట్టి సెంట్రల్ ఆఫీస్ నుండి లోన్ శాంక్షన్ చేయించేశానురా. ఇక నీదే ఆలస్యం. ఇనీషియల్గా 2 కోట్లు, ఆఫ్టర్ 1 ఇయర్ ప్రాఫిటబుల్ రిజల్ట్ బాగుంటే మిగిలిన 3 కోట్లు కూడా శాంక్షన్ చేస్తానన్నారు. ఒరే చాలా థ్యాంక్స్ రా. ట్యాక్స్లు గీంక్స్లు ఏం అక్కర్లేదు కానీ భలే కొత్త కాన్సెప్ట్ కనిపెట్టావురా. ఇలాంటి ప్రాజెక్టు లోన్ ఇవ్వడం ఇక ప్రత్యేకత అయితే దీనికి సక్సెస్ఫుల్గా రన్ చేసి ప్రాపర్గా రికవరీ ఉంటే నాకు ప్రమోషన్ కూడా వస్తుందిరా నీ పుణ్యమని. తప్పకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మాట రానివ్వనురా. నీ ప్రమోషన్ ఖాయం చేసుకో, ఆ నమ్మకం నాకుందిరా. నా చిన్ననాటి స్నేహితుడివి, నా ఆప్తుడివి. ఈరోజు నేను ఇలా ఒక బ్యాంకు మేనేజర్గా ఉన్నానంటే నీ చలవే కదరా. నీకు ఆ మాత్రం కృతజ్ఞత చూపించకపోతే నా బ్రతికే వేస్ట్రా. మిత్రద్రోహినైపోను. ఒరే, అంత పెద్ద మాటలు అనకురా. మన మధ్య ఆత్మీయతే కానీ మరొక భావం ఉండకూడదు. లేకపోతే నిజమైన స్నేహానికి విలువేం ఉంటుంది? కృతజ్ఞత, రుణం తీర్చుకోవడం లాంటి మాటలు మన మధ్య వద్దురా. మనం మనంగానే ఉందాం. చిన్నప్పటి స్నేహం మన జీవితాంతం అంతరాయం లేకుండా సాగితే అదే గొప్పరా. నిజమేరా. ఒరే, నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉందిరా. ఇలాంటి బిజినెస్ ఐడియా నీకెలా వచ్చిందో తెలియదు కానీ నాకైతే షాకింగ్ అనుకో. ఏం లేదురా, నేను రోజు గుడికి వెళతాను, నీకు తెలుసు కదా. భగవంతుడికి సమర్పించే పూలు పూజలైపోయాక బయట పారబోసేస్తుంటారు. పూజ తర్వాత వాటికేమీ విలువ లేదా అని ఆలోచించటం మొదలుపెట్టాను. ఆ పూలకు సార్థకత కల్పించే దిశగా తెగ ఆలోచించానురా. సడన్గా నాకు ఐడియా తట్టింది. వెంటనే స్టడీ చేయడం మొదలుపెట్టాను. నా ఆలోచనలకు ఒక రూపం వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ప్రతి గుడిలోనూ వేస్ట్గా పారబోయే పూలను సేకరించడమే మన పెట్టుబడి. అదే మనకు మెయిన్ రా మెటీరియల్. ఆ పూలను వేటికవి సెపరేట్ చేయటం, పూల రకాలను బట్టి వాటిని చాలా రకాలుగా వేరువేరు ప్రయోజనాల కోసం వేరువేరు రకాలుగా ఎండబెట్టి పౌడర్స్ చేయటం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటితో ఆయిల్స్ తయారు చేయవచ్చు, అగరబత్తీలు తయారు చేయొచ్చు. ఎరోమా థెరపీలో ఈ ఆయిల్ విశేషంగా వాడతారు. చాలా రకాల రోగాలకు ఔషధంగా ప్రయోగిస్తారు. సౌందర్య సాధనాలుగా వాడతారు. సబ్బులు తయారీలో, సెంట్స్ తయారీలో విరిగా ఉపయోగిస్తుంటారు. వీటికి చాలా డిమాండ్ ఉంది. క్వాలిటీగా తయారు చేయగలిగితే మన వ్యాపారానికి లోటు లేదు. ఆఖరుగా పిప్పిగా మిగిలిన వేస్టేజ్ను కూడా పారేవేయని అవసరం లేదు. వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి మరలా పూల మొక్కలకే వాటిని ఎరువుగా వాడవచ్చు. ఈ విధంగా చేస్తే పూల దిగుబడి కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఎటొచ్చి వీటి ప్రాసెసింగ్కు మిషనరీ అవసరం అంతే. ఒరే, ఈ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మల్టీ యూజెస్, మల్టీ బెనిఫిట్స్, మల్టీ డైమెన్షనల్ ప్రాఫిట్స్. ఒరే సందీప్, ఈ విషయంలో నీకు ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా నేను ఎవరు రెడీ. ఈ ప్రాజెక్ట్ 100% సక్సెస్ కావాల్సిందే. నేను దీనికి కావలసిన పబ్లిసిటీ, మార్కెటింగ్ నేను చేస్తానురా. ఒరేయ్, నువ్వింత హుషారుగా ప్రోత్సహిస్తుంటే ఇప్పుడే ఈ ప్రాజెక్టు సగం సక్సెస్ అయినంత ఆనందంగా ఉందిరా. హాయ్ రాజేష్ అంటూ మహాలక్ష్మి క్యాబిన్లో అడుగుపెట్టింది. ఆ వాయిస్ను గుర్తుపట్టేసిన సందీప్ చటుక్కున తిరిగి చూశాడు. హాయ్ మహి అన్నాడు సందీప్. ఉలిక్కి పడింది అక్కడ సందీప్ను చూసి. హాయ్ సందీప్, ఎప్పుడొచ్చావు అంది ఏమీ తెలియనట్టుగా. వచ్చి 1 నెల పైన అయ్యింది. మహి, ఎలా ఉన్నావు? మీ హబ్బీ ఎలా ఉన్నారు? చటుక్కున రాజేష్ వంక చూసింది మహాలక్ష్మి. జరిగిన విషయాలేమీ చెప్పలేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. ఏం చెప్పాలో తెలియక తల కిందకు దించుకుంది. ఏం మహి, అలా ఉన్నావే? అంతా ఓకేనా? ఒరేయ్, మనం కాసేపు అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ రాజేష్ డిప్యూటీ మేనేజర్ని కాస్త చూస్తుండమని చెప్పి బయటకు వచ్చేశారు. రాజేష్ కారు తీసి రమ్మన్నట్టు సైగ చేశాడు. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. తిన్నగా వెంకటేశ్వర స్వామి గుడి ముందాపి ఓ పక్కగా కారును పార్క్ చేశాడు. ముగ్గురు ప్రదక్షిణాలు చేసి దైవ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని గుడి ప్రాంగణంలో ఓ మూల కూర్చున్నారు. ఒరేయ్ రాజేష్, మహి ఏంట్రా ఏం మాట్లాడటం లేదు? అసలు ఏమైందిరా
ఆతృతగా అడిగాడు. జరిగిందంతా చెప్పాడు. ఈ విషయాలేమీ నాకెందుకు చెప్పలేదురా? అప్పుడు నువ్వు బోర్డర్లో ఉన్నావు. నో సిగ్నల్స్. ఆ తర్వాతన్నా చెప్పొచ్చు కదరా? ఆ, నా కొడుకు తాట తీసేందును మహి జీవితం ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదురా. మహి మహి అంటూ బావురమన్నాడు ఆపుకోలేక. ఒరేయ్, నువ్విలా ఇరిటేట్ అయిపోతావని మహి చెప్పొద్దు అంది. మహి, ఏమిటే ఇలా అయిపోయింది? నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వైనా హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నావని కలలు కంటున్నానే. ఆ వెధవ గురించి మీ నాన్న ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసేశాడా? ముందు మీ నాన్నని అనాలి. సందీప్, మా నాన్నని ఏమి అనొద్దు. ఆయన కుమిలిపోతూ రోజు రోజుకు కృంగి కృషించిపోతున్నాడు. మా గొప్ప పని చేస్తున్నాడులే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఏమీ అనకూడదట. బంగారం లాంటి నీ జీవితాన్ని పాడు చేశాడు. ప్లీజ్ సందీప్, మా నాన్ననేమి అనొద్దు. నా కర్మకు ఎవరేం చేస్తారు? మహి మహి బంగారం లాంటి నీ జీవితం అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. సందీప్, యు ఆర్ ఏ బ్రేవ్ సోల్జర్. ఎందుకు ఇలా అయిపోతావు? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉండవు. కొందరికి పూల తోటల, కొందరికి ముళ్ళపాటల. ఎవరి అదృష్టాన్ని బట్టి వారి జీవితం అలా రాసిపెట్టుంటుంది. ఛీ, నువ్విలా పిరికివాడిలా ఇలా ఏడవటం ఏమిటి? బాగాలేదు. నీ ఫేస్కు సూట్ అవ్వదు. నువ్వెప్పుడు హుషారుగా, చలాకీగా జోకులేస్తూ నవ్విస్తూ ఉండాలి. నీ జీవితం ఇలా అయిపోయాక నా మొహానికి నవ్వెలా వస్తుంది మహి? ఈ రోజు నుంచి నా మొహంలో నవ్వు మాయమైపోయినట్టే మహి. ఒరే, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటా ఏడుపు? ఒకటే గోల. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి లోకంలో. కాకపోతే మన మహీకే అలా జరగటం మనం జీర్ణించుకోలేకపోతున్నాం అంతే అన్నాడు రాజేష్. ఒరేయ్, మన మహీ జీవితం ఇంకా ఇంతేనా? ఇవాళ సాయంత్రం మా ఇంట్లో నా ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేస్తున్నా. మనమందరం సరదాగా ఎంజాయ్ చేయాల్సిందే. ఓకేనా? ఇక వెళ్దాం రండి. సందీప్ లేవడానికి కొద్దిగా చేయి సాయం అందించాడు. రాజేష్, సందీప్ 2-3 అడుగులు రాజేష్ ఆసరాగా నడిచి తర్వాత మామూలుగా నడవసాగాడు. సాయంత్రం 6 గంటలైంది. రాజేష్ ఇంట్లో అతిథి మర్యాదల కోసం రాజేష్ మరియు రాజేష్ భార్య నీలిమ వంటింట్లో కుస్తీ పట్టేస్తున్నారు. హడావుడి పడిపోతూ, నానా హైరానా పడిపోతూ అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నారు. రాజేష్, అబ్బా, మీరేం నాకు సాయం చేయనక్కర్లేదు. మిగిలిన ఏర్పాట్లు ఏమైనా ఉంటే చూసుకోండి. మీరు హడావుడి పడి నన్ను గల్లంతు చేస్తున్నారు. అన్నీ అలా కెలికి పారేస్తున్నారేంటి? అసలు మీకు ఈ వంటింటి గోలెందుకు? అలా హాల్లోకి పోయి కూర్చోండి. చేసేదేం ఉండదు, హైరానా ఎక్కువ. ఏమిటి చేసేదేం ఉండదా? పైగా హైరానా ఎక్కువ. రాత్రికి మీ పని చెబుతా. బాబోయ్, మీరందులో సిద్ధహస్తులే కానీ ఇప్పటికి మాత్రం నా జోలికి రాకుండా మీకు పుణ్యం ఉంటుంది. మీరు అలా కంగారు పెట్టేస్తుంటే అయ్యే పని కూడా అవ్వటం లేదు. టైంకు మీరు చెప్పినవన్నీ రెడీ చేసేస్తాను. సాయం చేయడానికి ఇంకో 2 కూడా ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు స్థిమితంగా ఉండండి. మమ్మల్ని ఉండనివ్వండి. మీరుంటే నా బుర్ర పనిచేయదు. ఏమిటో సాయమట సాయం. తిన్నగా ఒక్కటి చేత నవ్వదు కానీ ఎన్ని మాటలు అంటున్నా. రాత్రికి నీ పని చెబుతా. బాబు మహాశయ, మీరు అందుకు మాత్రమే ఎవ్వరు రెడీగా ఉంటారే. ఎప్పుడు నందు దొరుకుతుందా అని దానికోసమే ఎదురు చూస్తుంటారే. నేను బ్యాంకులో సక్సెస్ఫుల్ మేనేజర్ని తెలుసా? 3 అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆహా, మేము కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఎవర్ సక్సెస్ఫుల్ జనరల్ మేనేజర్లమే. మాకు ప్రతిరోజు అవార్డులు ఇవ్వాల్సిందే కానీ ఇవ్వరు. మీ మగవాళ్ళు కుళ్ళుబోతులు. మేమంటే ఈర్ష్య. ఎక్కడ మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోతామేమోనని మీకు కడుపు మంట. అందుకే మేమెంత చేసినా ముఖంలో మాత్రం ఏమాత్రం మెచ్చుకోలు, ఎప్రిషియేషన్స్ ఉండదు. నిజానికి మీ మగవాళ్ల కన్నా మా ఆడాళ్లే 100 రెట్లు, 1000 రెట్లు కాదు 1,00,000 రెట్లు ఎక్కువ. ఇది మీకు తెలిసిన పెద్ద బడాయిలు పోతుంటారు. ఓరి నాయనోయ్, మీ ఆడాళ్లే ఎక్కువని ఒప్పుకుంటానే. అందుకేగా రోజు కిసుల అవార్డులు, హగ్గుల రివార్డులు, ఇంకా బెడ్రూమ్ నాటి నైటీ క్వీన్, సరస శృంగార రత్నం,
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాంగా, ఇంకా ఏం కావాలేంటి? బాబోయ్, మీరిచ్చే అవార్డ్స్తో ఇక్కడ మేము ఆనందంతో దొర్లేస్తున్నాంలేండి. అవన్నీ మీకు నచ్చినట్లు నడుచుకుంటే మీ దయతో ఇచ్చే మీ అనుకూల అవార్డులేగా. పెద్ద మాకు ప్రత్యేకంగా ఒరగబెట్టేదేమిటో అన్నీ మీ అవసరం కోసం ఆడే దొంగ నాటకాలేగా. రాజేష్ చిన్నపుచ్చుకున్నాడు. మౌనంగా హాల్లోకి వెళ్ళిపోయాడు. అది చూసిన నీలిమకు నవ్వొచ్చింది. నెమ్మదిగా వెనకాలే వెళ్ళి, ఊరికే సరదాగా అన్నానులేండి, మీరు మాత్రం అచ్చంగా స్వచ్ఛంగా మంచివారే, మా వారు బంగారం అంటూ ముద్దిచ్చింది. రాజేష్కు నీలిమ అంటే ప్రాణాధికం. వెంటనే నీలిమను గట్టిగా వాటేసుకుని ముఖం నిండా ముద్దుల వర్షం కురిపించారు. నన్ను అన్నందుకు నీకిదే శిక్ష అన్నాడు. ముద్దుల వర్షం మళ్ళీ కంటిన్యూ చేస్తూ, అబ్బా వదలండి, కాస్త సంధిస్తే చాలు రెచ్చిపోతారు, ఎవరైనా చూస్తారు. చూసేవాళ్ళు చూసేశాంలే గాని ఏమిటి పట్టపగలే శృంగార భాగవతం అంది అప్పుడే వచ్చిన మహాలక్ష్మి. ఇద్దరూ తడబడి సిగ్గుతో విడిపోయారు. నీలిమ రాజేష్ వంక కోపంగా చూసింది. అబ్బే ఏం లేదు, కంట్లో నలక పడిందంటేను ఊది తీస్తున్నా. అబ్బో, పాతకాయ చింతకాయ పచ్చడి జోక్. ఇలాంటివి చాలా చూసాంలే. నీలిమ వంటింట్లోకి పారిపోయింది. రాజేష్ పళ్ళికిలిస్తూ, రామహి ఇరా. ఏరా, రాత్రుళ్ళెలాగో దాన్ని చంపేస్తున్నావుగా, పగలు కూడా దాన్ని బ్రతకనివ్వవేంట్రా? హిహిహి, అదేం లేదు, ఊరికే అన్నాను లేరా. మీరిద్దరూ ఎప్పుడు ఇలా చిలకా గోరింకల్లా హాయిగా హ్యాపీగా ఉండండ్రా. థ్యాంక్ యూ మహి. ఇంతలో ఇంటి ముందు ఏదో ఆటో ఆగింది. అందులో నుంచి దిగబోతూ, ఒరేయ్ రాజేష్ అంటూ అరిచాడు సందీప్. వస్తున్నా, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఆటోలో నుంచి దిగబోతున్న సందీప్కు భుజం ఆసరా ఇచ్చి కొన్ని అడుగులు నడిపించాడు. ఆ తర్వాత సాఫీగా నడుస్తూ హాల్లోకి వచ్చాడు. హాయ్ మహి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సందీప్. సందీప్ కూర్చున్నప్పుడు రాజేష్ కొంచెం చెయ్యి ఆసరా ఇచ్చాడు. కాలు కొంచెం దూరంగా చాపి కూర్చున్నాడు. మహాలక్ష్మికి ఏదో అనుమానంగా చూస్తుంది. ఏరా రాజేష్, సందీప్కి ఏమైంది? ఏం కాలేదు లేవే, మరి ఎందుకలా ఆసరా ఇస్తున్నావు? సందీప్, నిజం చెప్పు, ఏమైంది? అబ్బా, ఏం కాలేదు లేవే, కాలికేదో చిన్న ఇన్ఫెక్షన్ అంతే. కాదు, నాకేదో అనుమానంగా ఉంది అంటూ సందీప్ కాళ్ళ దగ్గర కూర్చొని ప్యాంటును పైకి లేపి ఫోల్డింగ్ చేసింది. ఒక్కసారిగా కెవ్వున కేక వేసింది మహాలక్ష్మి. అబ్బా, ఏమీ లేదే, నీ అనుమానం నువ్వును. సందీప్, నీ కాలికి ఏమైంది? నన్ను చూడని మహి, ఏం కాలేదులే. మరి ఈ ఆర్టిఫిషియల్ లెగ్ ఏంటి? నన్ను చూడని. ఏమైంది చెప్పు రాజేష్. రాజేష్ సందీప్ కళ్ళల్లోకి చూశాడు. సందీప్ తల వంచుకొని ఉన్నాడు. మొన్న చైనా బోర్డర్ దగ్గర జరిగిన ఘర్షణలో ఇలా ఇలా సందీప్, నాకెందుకు చెప్పలేదు? రాజేష్, నువ్వైనా నాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తావే, అసలే నీ బాధల్లో నువ్వున్నావు, చెప్పవద్దన్నాడు సందీప్. నీ గురించి వివరాలు కూడా వాడికి చెప్పలేదు. చెప్పుకొని ఏంటి ప్రయోజనం? ఎవరికి ఎవరు చేసేదేం లేనప్పుడు. సందీప్ సందీప్ ఎంత పని జరిగింది నాకు చెప్పడానికి? నీకు నేను పనికిరాని దాన్నైపోయానా? కాదులే మహి, సుఖంగా ఉన్న నీ జీవితంలో ఈ సంగతి ఎందుకని? సుఖం సుఖం ఎవరికుంది సుఖం? ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకున్నప్పుడే కదా స్నేహం అంటే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ రెండో కాలు కూడా తడిమి తడిమి చూడసాగింది. అబ్బా, ఈ కాలికి ఏం కాలేదులేవే, అయినా యుద్ధమన్నాక ఇవన్నీ మామూలు. ప్రాణం పోలేదు కదా, ఒకందుకు అదృష్టమేగా అంటూ నవ్వసాగాడు సందీప్. సందీప్ ఆపు, నీకు నవ్వెలా వస్తుంది ఇంత దారుణం జరిగితే? ఎంత స్పోర్టివ్గా తీసుకుంటున్నావు? ఓసి పిచ్చిదానా, యుద్ధమన్నాక దారుణాలే ఉంటాయి, ఇంతకన్నా దారుణాలే జరుగుతాయి. వాటితో పోల్చుకుంటే నేను అదృష్టమంతుడినేగా. సైనికుణ్ణి అనేగా మీ నాన్న వనకు అడ్డుపడ్డాడు, మంచి పని చేశాడు. మీ నాన్న ముందు చూపుకు జోహార్లు. ఒక వెధవకు భారీగా ఉండే కంటే ఒక వీర జవానుకు విధవగా ఉండటమే భారత నారికి వీరపత్నిగా గౌరవప్రదం అంది మహాలక్ష్మి సందీప్ వంక చూస్తూ. ఒక విధంగా మీ నాన్న అడ్డుపడటమే మంచిదనిపించిన నీ జీవితం సుఖంగా ఉంటే చాలనుకున్నాను మహి. ఇలా ముగిసిపోతుందనుకోలేదు, ఇప్పుడిప్పుడు పడదలుచుకోలేదు. బాబు సందీప్, నన్ను క్షమించు అంటూ లోపల నుంచి మహాలక్ష్మి తండ్రి మాధవరావు తల్లి శ్రీవల్లి వచ్చి చేతులు పట్టుకున్నారు. ఏమిటి మీరనేది? మహాలక్ష్మి తల్లిదండ్రులు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, మీ ప్రేమికుల్ని విడదీసిన పాపాత్ముణ్ణి మా మహిని చేసుకోగలవా బాబు? ఒకసారి తప్పు చేసి మహి జీవితాన్ని నాశనం చేశాను.
ఇప్పుడు ఈ కుంటోడికి కట్టబెట్టి మళ్ళీ దాని జీవితాన్ని రెండోసారి కూడా దుంప నాశనం చెయ్యాలని చూస్తున్నారా? నేనెందుకు ససేమేరా ఒప్పుకోరా? ఒకరి కొరకు ఆసరాగా ఉంటారు. ఈ రకంగా మీ ప్రేమ ఫలించినట్టు అవుతుంది అంటూ సందీప్ తల్లిదండ్రులు కూడా లోపల నుంచి బయటికి వచ్చారు. ఓహో, ఇదంతా మీరు ప్రీ ప్లాన్ చేసుకుని పన్నిన పన్నాగం అన్నమాట. అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. ఇప్పటికీ మీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది. ఇద్దరి జీవితాలు సుఖవంతమవుతాయి అంది రాజేష్ భార్య నీలిమ. ఏమిటిది మహి? ఒరేయ్, ఇదేమి మహికి తెలవదు. మేమంతా ఆలోచించే నిర్ణయానికి వచ్చాం అన్నాడు రాజేష్. ఒరే రాజేష్, దీనికంతా సూత్రధారివి నువ్వేనన్నమాట. సరే, అంటే మా నిర్ణయంతో పని లేదా? లేదురా, ఇంకా మీ నిర్ణయాలు గాలి కొదిలేయండి. బోడి ఎవడికి కావాలరా మీ నిర్ణయాలు? మేము నిశ్చయించుకున్నాం అంతే అన్నాడు సందీప్ తండ్రి. అది కాదు నాన్న. మహి, చూడరా మహిని, నీ కాలు పట్టుకుని ఇందాకటి నుంచి ఏకదాటిగా ఏడుస్తుందిరా. అంతకన్నా ఏం కావాలరా? నువ్వంటే పిచ్చి ఇష్టమని. అది స్నేహం, ఇది జీవితం. నేను ససేమేరా ఒప్పుకోనంతే అంటూ విసురుగా లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా తూలాడు. సందీప్, పడిపోతావు అంటూ భుజం ఆసరా ఇచ్చి పట్టుకుంది మహాలక్ష్మి. బ్యాలెన్సింగ్ కుదరక మహాలక్ష్మి భుజాల మీద చెయ్యి వేశాడు సందీప్. బేష్రా, చాలా బాగుంది. ఇలాగే సుఖ సంతోషాలతో ఒకరికొకరు ఆసరాగా అన్యోన్యంగా ఉండండి. ఇదే మా పెద్దలకు మీరిచ్చే ఘనమైన బహుమతి. అమ్మా, నువ్వు ఒక్క మాటైనా మాట్లాడలేదు. నువ్వైనా చెప్పమ్మా, ఇదేమన్నా న్యాయంగా ఉందా? న్యాయమేరా, నాకు న్యాయంగానే ఉంది. మహి లాంటి అమ్మాయి నీకు భార్యగా, నాకు కోడలుగా వస్తే నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా? చేసుకోరా. నీ జీవితానికి మహి జీవితానికి నువ్వు న్యాయం చేసుకున్న వారవుతారు అంది సందీప్ తల్లి. మరి మహి అభిప్రాయం? నేను విడాకులైన వివాహితను, సందీప్కు తగను. ఒరేయ్, నిజమైన ప్రేమ మనసులకే కానీ శరీరాలకు కాదురా. మీది స్వచ్ఛమైన ప్రేమ అని మాకు తెలుసురా. ఇంకా అభిప్రాయాలకు అభ్యంతరాలు వద్దురా. అందరం సంతోషిస్తాంరా. మీరు సంతోషంగా ఉంటారా నాయనా సందీప్? అమ్మ మహి, ఒప్పుకోండ్రా అంది సందీప్ తల్లి బ్రతిమలాడుతూ. మహి సరే అంటే సరి, సందీప్ సరే అంటే సరి, సరి మేమంతా కూడా సరేనంటే సరే. అందరి నవ్వులతో వాడిన పూలే వికసించాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.